ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయాలకు కంచుకోటగా పేరొందిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు యువ నాయకత్వం చుట్టూ కొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తి పెరుగుతోందా? ప్రతిపక్ష వైసీపీ మళ్లీ పుంజుకుంటోందా? జనసేన నిశ్శబ్దంగా బలం పెంచుకుంటోందా? శ్రీకాళహస్తి రాజకీయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాళహస్తి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఒక విధంగా వచ్చినా ఇక్కడ మాత్రం చాలాసార్లు భిన్నమైన తీర్పు వచ్చింది. అందుకే ఈ నియోజకవర్గ రాజకీయాలను అన్ని ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. ఒకప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నాయకత్వం చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు యువ నాయకత్వం చేతుల్లోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి, జనసేన నుంచి కొట్టే సాయి, ఇక బీజేపీ నుంచి కోలా ఆనంద్ కుమార్ తమ పార్టీల్లో కీలక నాయకులుగా కొనసాగుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కూటమికి అనుకూలంగా మారిన రాజకీయ వాతావరణం బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపుకు కలిసి వచ్చిందని అందరూ చెప్పుకుంటారు. అయితే ఎన్నికల సమయంలో తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాదిరిగానే కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తానని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ కొంతమంది పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి ఇప్పుడు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయి నాయకులకు ఎమ్మెల్యేను నేరుగా కలిసే అవకాశం తగ్గిందని కార్యకర్తలు తెగ చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో దశాబ్దాల పాటు పనిచేసిన కొందరు సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు రాజకీయంగా అంత చురుకుగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపైనే ఎమ్మెల్యే దృష్టి పెట్టారని, అందుకే ప్రజల్లో తమకు ఆదరణ కొనసాగుతోందని వారు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీలో గత ఏడాదితో పోలిస్తే కార్యకర్తల్లో చైతన్యం పెరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోతోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నామని అంటున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలు తరచూ పార్టీ కార్యాలయానికి వస్తూ నాయకత్వాన్ని కలుస్తున్నారని సమాచారం. పార్టీ నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా గతంలో కార్యకర్తల విషయంలో కొన్ని లోపాలు జరిగాయని, ఇకపై ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని పార్టీ సమావేశాల్లో చెబుతున్నట్టు ఆయన అనుచరులు హామీ ఇస్తున్నారట. అయితే కొంతమంది కార్యకర్తలను వ్యక్తిగతంగా పరామర్శించడంలో ఆలస్యం జరుగుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి అంశాలను సరిదిద్దగలిగితే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే గతంతో పోలిస్తే శ్రీకాళహస్తిలో ఆ పార్టీ బలం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు జరిగిన ఒక ఘటనతో జనసేన నాయకుడు కొట్టే సాయి పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి జనసేనకు దక్కడంతో కొట్టే సాయిని ఆ బాధ్యతకు ఎంపిక చేశారు. ఈ పరిణామం తర్వాత జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని స్థానిక రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బయటకు టీడీపీ, జనసేన కలిసి కనిపిస్తున్నప్పటికీ స్థానికంగా 2 పార్టీల నాయకులు తమ రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అటు బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోంది. పెద్దగా రాజకీయ వివాదాల్లోకి వెళ్లకుండా పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శ్రీకాళహస్తి ఎన్నికల్లో స్థానిక నాయకత్వం, గ్రామస్థాయి కార్యకర్తల ప్రభావం
సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పదవీకాలం పూర్తవడానికి ఇంకా సమయం ఉండడంతో అధికార పార్టీ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందా, లేక ప్రతిపక్షం దానిని రాజకీయంగా మలుచుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శ్రీకాళహస్తి రాజకీయాలు బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. కానీ లోపల మాత్రం సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తి, ప్రతిపక్షం పెంచుకుంటున్న ఆశలు, నిశ్శబ్దంగా బలపడుతున్న జనసేన ఇవన్నీ కలిసి రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి రాజకీయాలకు కొత్త మలుపు తీసుకురానున్నాయా, లేక అధికార పార్టీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే మాత్రం దీనికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.